ఏపీ ఆర్టీ 3 సీట్కి సంబంధించి సెకండ్ రౌండ్ లాటరీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చాలా మందికి ఇంకా డౌట్గా ఉంది. సో వాళ్ళకైతే మనకి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ నెల జూన్ 14వ తారీఖున సెకండ్ రౌండ్ అనేది రిలీజ్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ అయితే రిలీజ్ అయ్యి చాలా మంది అయితే జాయినింగ్ అవుతున్నారు. అయితే కొంతమందికి అయితే జాయినింగ్ అవ్వడానికి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు స్కూల్ వైపు నుంచి. చాలా మందికి జాయినింగ్ అవ్వడానికి యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పి చెప్తున్నారు. సో దానికి సంబంధించి అయితే నేను ఒక వీడియో ప్రీవియస్ గా పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆల్రెడీ రౌండ్ 1 లిస్ట్ అయితే రిలీజ్ అయింది. చాలా మంది స్కూల్ పైలు అయితే జాయిన్ అవుతున్నారు. ముందుగా చెప్పినట్టుగా జూన్ 7వ తారీఖు వరకు అయితే డేట్ ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వడానికి. కానీ ప్రస్తుతానికి అది జూన్ 10th వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఏపీ గవర్నమెంట్. సో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళు త్వరగా ఇచ్చిన టైం లోపు వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, ఇది ఫ్రీ సీట్ అని అంటున్నారు కదా, కంప్లీట్ గా ఫ్రీ సీట్ కాదా, ఎందుకు అమౌంట్ పే చేయమని అడుగుతున్నారు స్కూల్ వాళ్ళు అని చెప్పి కొంత డౌట్ అయితే ఉంది. అయితే ఇక్కడ మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ నుంచి ఏదైతే ట్యూషన్ ఫీజు అనేది ఉంటుందో ఆ ఫీజు మాత్రమే గవర్నమెంట్ పే చేస్తుంది. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఎక్స్ట్రా స్కూల్ సంబంధించిన ఫీజు అయితే ఉంటుందో ఆ ఫీజు అయితే మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ స్కూల్లో మనకి పర్ ఇయర్ ఒక 30,000 అనేది ఖర్చు అవుతుంది అనుకోండి, నార్మల్గా ఏదైనా ప్రైవేట్ స్కూల్లో వేయడానికి. సో దాంట్లో ఒక హాఫ్ అమౌంట్ అనేది మనకు సేవ్ అవుతుంది. ఒక 15,000 వరకు మనకి గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి ఒక హాఫ్ అమౌంట్ వరకు మనకు సేవ్ అవుతుంది. సో అదే మనకు వచ్చే బెనిఫిట్. సో అది మీరు ఒకసారి ఆలోచించుకుని మీ బాబుని కానీ పాపని కానీ జాయిన్ చేయాలా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇంకొకటి, ఇది కంప్లీట్ గా 10th వరకు ఫ్రీ సీటా లేదంటే మధ్యలో ఆపేస్తారా అనేది ఒకటి డౌట్ గా ఉంది చాలా మందికి. సో దానికి సంబంధించి ఏంటంటే, ఇప్పుడు కొన్ని స్కూల్స్ అనేవి ప్రైమరీ స్కూల్స్ వరకే ఉంటాయి, 5th క్లాస్ వరకే ఉంటాయి. సో ఆ స్కూల్స్ లో సెలెక్ట్ అయితే కనుక మీకు 5th క్లాస్ వరకే మీకు సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొన్ని స్కూల్స్ అయితే 10th క్లాస్ వరకు ఉంటాయి ఎడ్యుకేషన్. సో అలాంటి స్కూల్స్ వచ్చినప్పుడు 10th వరకు మీకు ఫ్రీ సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక డౌట్ ఏంటంటే, స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఒకవేళ గవర్నమెంట్ కానీ మాకు ఫీజు పే చేయకపోతే ఆ ఫీజు అనేది పేరెంట్స్ పే చేసుకోవాలనేది చెప్తున్నారని చెప్పి కొంతమంది నన్ను అడగడం జరిగింది. సో దానికోసం ఏంటంటే, మీరు ముందుగా చెప్పినట్టు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మీ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ ఒకసారి వెళ్ళి కలవండి డైరెక్ట్ గా. కలిసి సార్ ఇది ప్రాబ్లం, ఇది పరిస్థితి, స్కూల్ వాళ్ళు ఎలాగ చెప్తున్నారు, మేము జాయిన్ చేయాలా వద్దా ఏంటనేది ఒకసారి మీరు వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీ తెచ్చుకొని త్రూ వాళ్ళ ద్వారా మీరు స్కూల్కి అప్రోచ్ అవ్వండి. సో మీకు దీనికి కంప్లీట్ గా ఒక సొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ రౌండ్ లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు జూన్ 10th లోపు వెళ్ళి కంపల్సరీ జాయిన్ అవ్వండి త్వరగా. సెకండ్ రౌండ్ అనేది జూన్ 14th రిలీజ్ అవబోతుంది. సో ఆ రోజు లిస్ట్ అనేది నేను అప్డేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.